వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఉచిత కంటి వైద్య శిబిరం 382 మంది విద్యార్థులను కంటి అద్దాలను అందించిన ఎమ్మెల్యే. సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ వాసుల రిలే నిరాహార దీక్షలు. సైలో పంకర్ కాలుష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతున్నాయనే ఆవేదన. నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారం కొట్టేసిన కిలేడీలు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉదంతం. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా ఇందకూరుకేట మండలం ముదివర్తిపాలెం గ్రామంలో ప్రభుత్వం తలపెట్టిన రీసర్వే ప్రాధాన్యత క్రమంలో అధికారులతో జిల్లా కలెక్టర్ ఆనంద్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన మండలాలలో రీసర్వే జరిపినట్లు తెలిపారు. రీసర్వేలో ముందుగా బౌండరీస్ నిర్ణయించి ఆ తర్వాత రైతుల అభిప్రాయాలు, గ్రామ సభల నిర్ణయాల ద్వారా భూకొలతలు నిర్ణయిస్తామని తెలిపారు. వివాదాలు, కుటుంబ తగాదాలు తప్ప మిగిలినవి పరిష్కారం అవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వే ఏడి నాగశేఖర్, నెల్లూరు డిఐఓఎస్ సత్యనారాయణ రెడ్డి, తహసీల్దార్ టీవీఎం కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. యాక్టివిటీస్ చూసుకోవడానికి వచ్చి ఉన్నాము. మోస్ట్ ఒక 5-6 మంది రైతులతో ఇంటరాక్ట్ అయ్యాము. అదేవిధంగా మన రెవెన్యూ సర్వే సిబ్బందులు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బందులు అందరూ ఉన్నారు, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యాము. సో రీసర్వే ఎస్ఓపి ప్రకారం ఉన్న యాక్టివిటీ ప్రకారం టేకప్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగినాయి. కంటిన్యూస్గా కూడా జేసీ గారు కూడా కంటిన్యూస్గా రోజు మానిటర్ కూడా చేస్తున్నారు. సో మనకు మొదటి అయితే పైలట్ విలేజెస్ కింద ఒక 35 విలేజెస్ 35 మండలాల్లో మనం టేకప్ చేసి ఉన్నాము. దానిలో ఎక్కడైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే దాన్ని బట్టి ఇంకా ముందు నెక్స్ట్ ఫేజ్లో ఉన్న రీసర్వే విలేజెస్ టేకప్ చేయడం జరుగుతాయి. సో ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఉండడానికి మనం చాలా జాగ్రత్తగా స్లోగానే చేస్తున్నాము. ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అంటే విలేజ్ బౌండరీస్ ఫిక్స్ చేయడము, దాని తర్వాత బ్లాక్ బౌండరీస్ ఫిక్స్ చేయడము, దాని తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఫిక్స్ చేయడము, దాని తర్వాత జీటీ స్థాయిలో ఉన్నాయి ప్రస్తుతానికి ఆల్మోస్ట్ అన్ని విలేజెస్లో కూడా. అందరికి కూడా నోటీస్ ఇచ్చిన తర్వాతనే మనం రైతులతో అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళు హద్దులు చూసుకున్న తర్వాతనే మనం భూమి మీద వెళ్ళి అది చెక్ చేసేసుకొని వెక్టరైజేషన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత జీవీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నోటీసులు ఇస్తాము. అందరికీ గ్రామ సభలు అన్నీ కూడా పెట్టుకుంటాము. లోకల్గా వీలైన వరకు ఉన్న ఇష్యూస్, మ్యూటేషన్స్ కానీ లేదంటే సాదా బైనామా కేసెస్ కానీ ఇలాంటివన్నీ కూడా లోకల్గానే సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. దాని తర్వాత కొన్ని కేసెస్ ఎక్కడైతే కోర్ట్ డిస్ప్యూట్లు ఉన్నాయి, లేదంటే ఫ్యామిలీస్ మధ్యలో గొడవలు ఉన్నాయి, అసలు మనం ఎంత మాట్లాడి ఎంత ట్రై చేసినా కూడా సాల్వ్ అవ్వలేను అలాంటి విషయాలు తప్ప మిగిలిన అన్ని విషయాలు కూడా సాల్వ్ చేయడానికి అవకాశం ఉన్నాయి. ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి శిబిరంలో పేదలకు ఉచిత కంటి అద్దాలను ఎమ్మెల్యే బీబీ జయనాగేశ్వరరెడ్డి పంపిణీ చేశారు. అంతకుముందు ఎమ్మెల్యేకి అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనస్వాగతం పలికి సన్మానించారు. నియోజకవర్గంలోని 18 పాఠశాలలకు చెందిన 9,882 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో కంటి చూపు సమస్యలున్న 382 మంది విద్యార్థులను గుర్తించి కళ్ల అద్దాలను పంపిణీ చేశారు. ఆ కార్యక్రమాలలో మన పిల్లలకు చిన్నప్పటి నుంచి ఈ రోజు ఒక రకమైనటువంటి ఐసైట్ లో రావడం మీకు తెలియకుండా మీకు ప్రాబ్లం తెలియదు. అదే కొనసాగితే అది అర్థానికి అదే ఇంకా పూర్తిగా కనిపించినటువంటి పరిస్థితి పోయేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఇదే కాకుండా ఇక్కడ చూస్తున్న ఆశయాలు కావచ్చు, అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఇంట్లో ఇన్వాల్వ్ అవ్వడం కావాలి. దాదాపుగా క్షేత్రస్థాయిలో చూస్తే మీరు అంగన్వాడీ దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి మన స్కూల్ స్థాయిలో కూడా మీరు ఇక్కడ వచ్చినటువంటి పోషక ఆహారాలు, అదే రకంగా మనకు విటమిన్ డెఫిషియన్సీ కూడా ఈ రోజుల్లో ఎక్కువ మన ఆహార అలవాట్లే కాకుండా ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు తీసుకోకపోవడం కాకుండా అదే రకంగా మనకు ఉన్నటువంటి టెక్నాలజీతో వచ్చే కొత్త సమస్యలు కూడా ఈ రోజు పిల్లలకు తెలియకుండా మీకు ఐసైట్ ప్రాబ్లం వచ్చేటువంటి పరిస్థితులు. సో దీంట్లో రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంయుక్తంగా ఈ యొక్క స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ముందుగా మనకు జబ్బు వచ్చేదానికంటే ముందు జబ్బు నివారణ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మామూలు స్క్రీనింగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్క్రీనింగ్ చేయడం అనేది చాలా అవసరం.
ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వంలో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఒక గొప్ప సందర్భంతో ఇటువంటి ఆలోచనలు చూడడానికి చాలా ఏముందిలే, చిన్న స్క్రీన్ టెస్ట్ ఏముంది పెద్ద, దీని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి సైన్కి వచ్చిన పిల్లలందరినీ గుర్తించి ఈరోజు అద్దాలు పంపిణీ చేస్తున్నారు. కానీ ఈ అద్దాలు ఎవరికైతే వచ్చాయో దాంట్లో లోతుగా చూస్తే నేను ఆ అబ్బాయికి ఈ వయసులోనే ఆ అబ్బాయికి కానీ ఈ రకమైనటువంటి సైన్ ప్రాబ్లం వచ్చిందంటే అది ముందుగానే గుర్తించి దీంతో నివారణ చేసి కొంత ప్రకటన చేసి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ కాలనీ ప్రజలు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. 11వ రోజు కాలనీ ప్రజలంతా సింగరేణి కాలుష్యంతో అంతుచిక్కని వ్యాధులతో మృత్యువాత పడిన తమ కుటుంబ సభ్యుల చిత్రపటాలతో ర్యాలీగా వచ్చి దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు ఎంతమంది చనిపోయారు అనే విధంగా లిస్టు తయారు చేస్తే సుమారు 150కి పైగా కాలనీ ప్రజలు ఈ సెలో ఫంకర్ కాలుష్యం కారణంగా చనిపోయినట్లు మెడికల్ రిపోర్టులు చూపిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు, ప్రభుత్వాలు మా సమస్యపై దృష్టి సారించి సైలో బంకర్ అయినా తీసేయండి, మా గ్రామాన్నైనా తీసివేసి పునరావాసం కల్పించండి అంటూ అంబేద్కర్ కాలనీ వాసులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఏఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. పట్టణంలోని స్థానిక సిపిఐ లెనిన్ భవన్లో జరిగిన మీడియా సమావేశం నిర్వహించారు. ఏఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఫిబ్రవరి 6 నుండి 9 వరకు శ్రీకాకుళంలో 22వ రాష్ట్ర మహాసభలు విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి సంవత్సరం మెగా డిఎస్సీ పైనే పెడతానని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత సంతకానికే పరిమితమయ్యాడు తప్ప డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకపోవడం సిగ్గుచేటని వారు అన్నారు. వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రకటించాలి అమరావతిని ఫ్రీ జోన్ గా, ప్రకటించాలి అమరావతిని ఫ్రీ జోన్ గా, విడుదల చేయాలి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే, విడుదల చేయాలి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే, కొనసాగించాలి వాలంటీర్ వ్యవస్థను, కొనసాగించాలి వాలంటీర్ వ్యవస్థను, పూర్వకలు పారిశ్రామిక హబ్బులో స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు, స్థానిక యువతకి ఉపాధి అవకాశాలు. రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 25,000 పోస్టులకి మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి నిన్ననే 26 జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే అమరావతిని ఫ్రీ జోన్గా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా మన ఓరకలు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓరకల దగ్గర పారిశ్రామిక హబ్బులో స్థానిక యువతకే 75% ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి జీవో విడుదల చేయాలని చెప్పేసి, అదేవిధంగా 2,60,000 మంది వాలంటీర్ల తీవ్ర గందరగోళంలో ఉన్నారు, వారిని కొనసాగిస్తూ వారికి గౌరవ వేతన 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, దాంతోపాటు ఏపీపీఎస్సీ క్యాలెండర్ని విడుదల చేసి ఏపీపీఎస్సీ క్యాలెండర్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులను అది భర్తీ చేయాలని చెప్పేసి ఈ డిమాండ్ల పైన ఈ నెల 24 నుంచి జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలి. ఇప్పటికే కలెక్టర్లను కలిసాము, రేపు మర్నాడు ఎమ్మెల్యేలను, మినిస్టర్లను కలిసి కూడా వినతి పత్రాలు ఇస్తాం. 24వ తేదీ నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దీనిపైన చర్చించకపోతే మాత్రం ఏఐవైఎఫ్గా నిరుద్యోగులను కూడగట్టుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.
ప్రమాదాలను నిర్మూలించాలనే వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు వివిధ వర్గాల ప్రజలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బైక్ ప్రమాదాల్లో 90% మంది హెల్మెట్లు ధరించకపోవడం వలన ప్రాణాలు కోల్పోతున్నారని గణాంకాల ద్వారా తెలుస్తోందన్నారు. జాతీయ రహదారిపై మోటార్ సైకిల్ను డ్రైవ్ చేసే వారితో పాటు వెనుకన కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి విలువైన ప్రాణాలు కాపాడుకోవాలని ప్రజలకు డీఎస్పీ సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ కుమారస్వామి, ఎస్ఐలు విభూషణరావు, సన్నిబాబు, టీడీపీ నాయకులు కొప్పిశెట్టి వెంకటేష్, వెలక శ్రీనివాసరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉత్తర్వుల మేరకు ఈ అవగాహన సదస్సులు ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కూడా మేము చేస్తున్నాము. ఈ ర్యాలీలు అన్నది ముందుగా బ్యానర్స్ అవి పెట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ర్యాలీలు పెట్టి అందరూ లోకల్ పీపుల్ సహకారంతో ర్యాలీలు నిర్వహిస్తూ ఈ అవగాహన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. అయితే ఈ హెల్మెట్ అన్నది యూజ్ చేయాలి అన్నది కోర్టు దాంట్లో డైరెక్షన్స్ కూడా ఉన్నాయండి. హైకోర్టు కూడా కామెంట్ చేస్తుంది, తెలుగు రాష్ట్రాల్లో హెల్మెట్ వినియోగం కూడా తక్కువగా ఉంది అని చెప్పేసి. దాని మీద ఈవెన్ న్యాయవాదులు కూడా, న్యాయవాదులు కూడా ఈ సదస్సులు పెట్టి హెల్మెట్ వినియోగం మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే మా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందరూ కూడా పర్టికులర్ గా ఈ నేషనల్ హైవే ఏదైతే ఉందో, నేషనల్ హైవేలో ట్రావెల్ చేసేటప్పుడు బాగా వెహికల్స్ స్పీడ్ గా ట్రావెల్ చేయడం, యాక్సిడెంట్స్ గురవడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి కంపల్సరీగా ప్రతి వాళ్ళు కూడా హెల్మెట్ వినియోగించాలని, బైక్ రైడరే కాకుండా పిలియన్ రైడర్ కూడా, వెనకాల కూర్చున్న వ్యక్తులు కూడా హెల్మెట్ వినియోగించాలని చెప్పేసి మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం గీతా మందిరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 3వ రోజు జ్ఞానజ్యోతి శిక్షణ తరగతులను సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారి బొరుసు సుబ్రహ్మణ్యం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల శాతం పెరిగేటట్లు కృషి చేయాలని సూచించారు. చిన్నారులకు పూర్వ బాల్య దశ నుంచే జ్ఞానజ్యోతి శిక్షణల ద్వారా నేర్చుకున్న విద్యను అంగన్వాడీలలో బోధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కె వీరాస్వామి, రిసోర్స్ పర్సన్ ద్వారా మీరా మునీసా తదితరులు పాల్గొన్నారు. అలాగే వారికి సంబంధించినంత డిఫరెంట్ కలర్స్, ఇటువంటి ఆహ్లాదకరంగా రోజుల్లో లెర్నింగ్ వాతావరణం నిర్మించడానికి వాళ్ళకి తగినటువంటి విద్యార్థులు, ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క శారీరక, మానసిక అభివృద్ధికి దోహదం చేయడానికి పూర్తి మాడ్యూల్ తోటి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ వాళ్ళు, అలాగే ఏపీసీ గారు సమర్థించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మన జిల్లాలో 99.9% వరకు ఇందులో హాజరయ్యారు. 17,20,000 హాజరయ్యారు. దాదాపుగా వచ్చి మనకి 130 మంది డిఆర్పీస్ ఆఫీస్లో ఉన్నారు. ఈ సక్సెస్ కూడా జరుగుతుంది. కాకినాడ రూరల్ కరప మండలం గోరపూడి గ్రామంలో టీడీపీ క్లస్టర్ గంటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రారావుతో కలిసి కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంకి ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులను కోరారు. రాజశేఖర్ గారు ఎమ్మెల్సీగా కాకుండా మెయిన్ గా మా పార్టీకి చాలా వెనకాల అన్నదండ కింద గత 10 సంవత్సరాలుగా ఆయన ఎంపీపీ, ఎస్పీటీసీ అనేక భావం చేస్తూ చాలా సంస్థ వ్యక్తి. ఎవరికైనా సరే ఆయన సొంత పిల్లలుగా భావించి చేయగల సమర్థులు. ఆయన చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ కమిటీలో స్టేట్ మొత్తానికి దొరికితే అందువలన ప్రతి నెల చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రోగ్రామ్ లో భాగంగా కలిసి అవకాశం వ్యక్తి. అందుకని ఏ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ వచ్చినా డైరెక్ట్ సీఎం గారికి సమర్థుడు. ఇలాంటి ఆయనకి మీరందరూ మొదటి వేసి గెలిపించాలని
నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెంలో క్రైమ్ అరికట్టేందుకు 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని డీఎస్పీ ఘట్టంరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు క్రైమ్ కంట్రోల్ చేయడానికి 1000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి క్రైమ్ అరికట్టే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. వీరు వెంట నగర పంచాయతీ చైర్మన్ మోర్ల సుప్రజా మురళి, స్థానిక స్టేషన్ ఆఫీసర్ శ్రీనివాసులరెడ్డి, ఎస్ఐ సంతోష్ రెడ్డి, వారి సిబ్బంది సంపత్, టీడీపీ నాయకులు మోర్ల మురళి తదితరులు పాల్గొన్నారు. టీచింగ్ జరుగుతుందని చెప్పి ఒక ఇష్యూ తీసుకొచ్చారు. దానికి స్కూల్ టైమింగ్, కాలేజీ టైమింగ్లో, అలానే స్కూల్స్ వదిలిపెట్టే టైంలో మనకి ప్రధానంగా ఈ 2 వీలర్ బైకుల మీద వచ్చి కొంతమంది అల్లరి బ్యాచ్ వస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళందరి మీద స్పెషల్ డ్రైవ్ మా ఇన్స్పెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొంతమందిని కూడా ఈరోజు పికప్ చేయడం జరిగింది. అలాంటి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా నేను మా ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి మా వాళ్ళకి ఆదేశాలతో పాటు తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి ఫస్ట్. ఎందుకంటే బయట మీ పిల్లలు ఎక్కడ పోతున్నారో బైకుల మీద పోయి పిల్లల్ని, ఆడపిల్లల్ని ఇబ్బంది పెడతామంటే క్రిమినల్ కేసులు ఇరుక్కోవాల్సి వస్తుంది. ప్రధానంగా రేపు భవిష్యత్తులో ఉద్యోగాలు రాకుండా పోతాయి కాబట్టి వాళ్ళ మీద చర్యలు చేపడతాం. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే ఈ ఆటోలు, అలానే స్కూల్ బస్సులు, వ్యాన్లో వచ్చేవాళ్ళు పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. స్కూల్ మేనేజ్మెంట్ కూడా మా వాళ్ళు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డ్రైవర్లు కానీ, ఆటో డ్రైవర్లు కానీ, స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళ కాండక్ట్, క్యారెక్టర్, యాక్సిడెంట్స్ కూడా వెరిఫై చేసుకోమని చెప్తున్నారు. ఎవరంటే వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకోవద్దు, ఎవరితో వాళ్ళతో పిల్లల్ని స్కూల్కి పంపించొద్దని చెప్తున్నాము. ఎందుకంటే మాకు ఊరిలో ఒక ట్రైన్ రిపోర్ట్ అయింది. ఇలానే ఒక ఆటో డ్రైవర్ పిల్లల్ని తీసుకుపోయి మైనర్ బాలిక మీద అత్యాచారం చేయడం జరిగింది. అలాంటి ఫ్యూచర్లో జరగకుండా ఉండడానికి కోసం మా సబ్ డివిజన్ తరఫున అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా బుచ్చిలో కూడా అదే మా ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు స్పెషల్ డ్రైవ్ పెట్టారు. ఈ ఫ్యూచర్లో అలాంటి ఇన్సిడెంట్ జరగదు. ఏదైనా అలాంటి దృష్టి. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నకిలీ బంగారం ఇచ్చి అసలు బంగారాన్ని కాజేశారు 2 మహిళలు. అసలు బంగారాన్ని కొట్టేసిన కిలాడీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో గురువారం ఉదయం 32 గ్రాముల నకిలీ బంగారపు గొలుసు ఇచ్చి కమ్మలు, తాలిబొట్టు తీసుకున్నారు. అయితే జ్యువెలరీ షాపు వాళ్ళు అది అసలు బంగారం అని భావించి మోసపోయారు. దీంతో వెంటనే షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోనసీమ జిల్లా రావులపాలెం టీడీపీ కార్యాలయం వద్ద బండారు సత్యానందరావు అధ్యక్షతన కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని, రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అందరినీ ఈ రాష్ట్రానికి ఆహ్వానించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఆర్థికంగా పూర్తి స్థాయిగా దెబ్బతినేసి ఈ రాక్షస వల్ల పాడైపోయిన పరిస్థితులు ఈరోజు అనుభవజ్ఞులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఒక గాడిలో పెట్టుకుంటూ రోడ్స్ కానీ, అదేవిధంగా ఈరోజు రాజధాని లేని రాష్ట్రాన్ని అమరావతిని కూడా అభివృద్ధి చేసుకుంటూ, అలాగే విశాఖ స్టీల్ ప్లాంటు, అలాగే పోలవరం ప్రాజెక్టు అన్నీ ఒక లైన్లో పెట్టుకుంటూ, గాడిలో పెట్టుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. అయితే ఈ రాక్షస పాలన నుంచి బయటకు వచ్చి ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కోటి సరి చేసుకుంటూ ముందుకెళ్ళాల్సిన సమయం తీసుకుని వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఉంది. చేత రాష్ట్రాన్ని ఒక ఫలాలు రావాలంటే కొంత సమయం పట్టే పరిస్థితి ఉంది. విద్యావంతులు, విద్యులు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఈరోజు ఈ ప్రభుత్వానికి, ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పూర్తిగా మద్దతు ప్రకటించి మేమంతా మీ వెనకాల ఉన్నాం, మీతోటే ప్రయాణం చేస్తున్నా అనే విధంగా మన ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మీరందరూ కూడా 1వ నెంబర్ గుర్తు మొదటి ప్రాధాన్యత అంటున్నారు. మొదటి ప్రాధాన్యత 1వ నెంబర్ అయింది. ఆ 1వ నెంబర్కే వేసి మీరందరూ సహకరించి మేమంతా మీ అంటాం, అండగా ఉంటాం అని చెప్పి మద్దతు తెలియజేయాల్సిందిగా విద్యావంతులందరినీ పేరాబత్తుల రాజశేఖర్ గారిని
ప్రకటించడం జరిగింది. వారికి మా ఎన్డీఏ కూటమి తరపున కొత్తపేట నియోజకవర్గంలో శాసనసభ్యులు సత్యానందరావు, అలాగే బీజేపీ తరపున అయినవెల్లి సత్యబాబు గారు, సత్యానందరావు, జనసేన పార్టీ తరఫున మేము పూర్తి స్థాయిలో ఆ రాజశేఖర్ గారి విజయానికి అయితే కృషి చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో మీరు చూశారు, రాష్ట్రాన్ని ఒక అధ్వానంగా తయారు చేసి రాజధాని లేని రాష్ట్రంగా ఎక్కడ రోడ్లనే కనపడని పరిస్థితుల్లో చాలా దుర్మార్గంగా పాలన అయితే రాక్షస పవన్ కళ్యాణ్ గారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆంక్షరెడ్డికి శాల్వాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ నాయకుడు సమీర్ మాట్లాడుతూ ఇటీవల తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా ఆంక్షరెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి చిరు సన్మానం చేయడం జరిగిందని, వారికి మంచి రాజకీయ భవిష్యత్తు ఉన్నదని ఆయన అన్నారు. మా గజ్వేల్ ప్రాంత ఆడబిడ్డ తుంకుంట ఆంక్షరెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మా గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు అలాగే మాజీ యూత్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆమెకు చిరు సన్మానం చేయడం జరిగింది. ఈరోజు వారి తండ్రి గతంలో ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు డీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నా కూడా వారితో ఏదో ఒక నామినేటెడ్ పోస్టులు తీసుకోకుండా తన స్వంత శక్తిపై తన స్వశక్తితో రాజకీయాల్లోకి ముందుకు రావాలనే ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్ష పోటీలో అందరికీ మగవారికి సమానంగా ఈరోజు ఆమె పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా గెలుపొందడం మా గజ్వేల్ ప్రాంత నాయకులకు నిజంగా గర్వకారణం. రాబోయే రోజుల్లో తప్పకుండా మా ఆంక్షారెడ్డి గారిని మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని మేమంతా కూడా ఎలాగైతే నరసన్న గారికి వెన్నంటి ఉంటూ పార్టీకి మా నాయకుడు నరసన్నకు పనిచేస్తున్నామో రాబోయే రోజుల్లో మా ఆంక్షారెడ్డి గారిని కూడా తప్పకుండా ఉన్నత పదవుల్లో ఉంచడానికి మేము పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 TV తెలుగు న్యూస్.